మోడీ సభ తెచ్చిన ఉత్సాహం అయితే మామూలుగా లేదు. ఫుల్ జోష్ అనమాట. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు డబ్బులు ఖర్చు పెడితే కానీ మీటింగులకి రాని రోజులు, భోజనాలు పెడితే కానీ మీటింగులకి రాని రోజుల్లో సైకిల్కి బాక్స్ కట్టుకుని, లేకపోతే బండికి బాక్స్ కట్టుకుని, లేదా ముగ్గురు నలుగురు కలిసి బండి వేసుకుని వెళ్ళిపోయేటటువంటిది ఒక్క భారతీయ జనతా పార్టీ మీటింగులకే తెలంగాణలో దశాబ్దాల తరబడి సాగుతున్నది. ఇప్పుడు మరింత పెరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు వచ్చినటువంటి ఫలితమే కావచ్చు, లేదంటే గనక తొక్కేయాలని చూస్తున్నటువంటి వేళ కావచ్చు, ఉత్సాహం పెరిగింది. మోడీ భవిష్యత్తులో అంటే దక్షిణాదిలో ఓ పక్కన పాండిచ్చేరి సాధించారు, కర్ణాటక రేపు పొద్దున్న సాధించబోతున్నారు, ఇక తెలంగాణ మనం గెలవటం, బెంగాల్ని గెలిచిన వాళ్ళని తెలంగాణ గెలవలేమా అన్నటువంటి ఒక ప్రచారం ప్రారంభమైన వేళ, మౌత్ పబ్లిసిటీ ప్రారంభమైనటువంటి వేళ ఈ ఉత్సాహం కనబడుతుంది. ఆ ఉత్సాహాన్ని పెంచుతారా, నిరుత్సాహపరుస్తారా అన్నది అధిష్టానాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.